నమస్తే. నేను మీ కాశీపురం ప్రభాకర్ రెడ్డి. వెల్కమ్ టు మై ఛానల్. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం, దాని పరిణామాలపైనే ప్రపంచ దృష్టి కేంద్రీకృతమైంది. ఎక్కడ చూసినా ఇది చర్చనే. ఎప్పుడు ఏం జరుగుతుందా అంటూ తాజా పరిణామాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాం. ఈ యుద్ధంలో ఇండియా ఎవరికి మద్దతు ఇవ్వాలి అనే అంశంపై దేశంలో భిన్నాభిప్రాయాలున్నాయి. కొన్ని వారాల క్రితం పాకిస్తాన్తో యుద్ధ వాతావరణం తలెత్తినప్పుడు ఇజ్రాయెల్ మనకు నైతిక మద్దతు ఇచ్చింది కదా, ఇజ్రాయెల్ అందించిన ఆయుధ సంపత్తి, వార్ టెక్నాలజీ వల్లనే పాకిస్తాన్పై మనం పైచేయి సాధించాం కదా, కాబట్టి ఇజ్రాయెల్కు సహాయంగా ఇండియా కూడా రంగంలోకి దిగాలి అని కొందరు వాదిస్తున్నారు. ఇరాన్తో ఎన్నో శతాబ్దాల అనుబంధం ఉంది. ఇక్కడున్న మైనారిటీ ముస్లిం ప్రజల భావోద్వేగాల దృష్ట్యా ఇరాన్కు మద్దతు ఇవ్వాలని ఇంకో వాదన. అలాగే పాకిస్తాన్తో ఇటీవల యుద్ధ పరిస్థితులు తలెత్తినప్పుడు ఇరాన్ తన పొరుగు దేశమైన పాకిస్తాన్కు మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉండిపోయిన సంగతిని కూడా వీరు గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయెల్ వార్ విషయంలో ఎందుకు ఇండియా తటస్థంగా ఉండాల్సి వస్తుంది? ఈ యుద్ధం వల్ల మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిణామాలే వస్తే ఇండియా ఎవరికి సపోర్ట్ చేయాలి? ఈ విషయాలు విశ్లేషించేందుకే ఈ వీడియో చేస్తున్నాను. పాకిస్తాన్ మన దేశం నుంచి విడిపోక ముందు వరకు ఇరాన్ మనకు పొరుగు దేశం. వాణిజ్యం, సాంస్కృతిక సంబంధాల పరంగా 2000 ఏళ్లకు పైగా అనుబంధం ఆ దేశంతో ఉంది. ఇకపోతే 1948 వరకు ఇజ్రాయెల్ అనే దేశమే ప్రపంచ పటంలో లేదు. ఇజ్రాయెల్ దేశం పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి? వాళ్ళు చెప్పుకుంటున్న హోలీ ల్యాండ్ యూదులదా లేక పాలస్తీనా అరబ్బులదా? ఇదంతా చెబితే వీడియో నిడివి పెరిగిపోతుంది. ఆ సబ్జెక్ట్ ఇంకోసారి మాట్లాడుకుందాం. 1948లో ఇజ్రాయెల్ ఏర్పడినప్పుడు మనం ఆ దేశానికి అధికారిక గుర్తింపు ఇవ్వనే లేదు. 1950లో దాదాపు అందరూ గుర్తించాక మనం కూడా ఇజ్రాయెల్ అనే దేశాన్ని గుర్తిస్తూ ఐక్యరాజ్య సమితికి లేఖ రాశాం. కాబట్టి ఈ రకంగా చూస్తే ఇరాన్ దేశమే మనకు తొలి నుంచి స్నేహితుడు. ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం. ఇరాన్ ఇజ్రాయెల్ వారి విషయంలో ఎవరికి మద్దతు ఇవ్వాలి? మన దౌత్యనీతి ఎలా ఉండాలి? మొదట ఇరాన్ గురించి చెప్పుకుందాం. భారత్ నుంచి పాకిస్తాన్ విడిపోయాక మనకు సెంట్రల్ ఆసియా లేదా యూరప్ దేశాలకు వెళ్ళే భూమార్గం మూసుకుపోయింది. ఈ దేశాలకు మనం ఏదైనా రవాణా చేయాలన్నా లేదా దిగుమతి చేసుకోవాలన్నా పాకిస్తాన్ భూభాగం ఒకటే మార్గం. ఎందుకంటే సముద్ర మార్గం ద్వారా సెంట్రల్ ఆసియా చేరాలంటే చాలా చుట్టవుతుంది, ఖర్చుతో కూడిన మార్గం. కాశ్మీర్ ఇష్యూ ప్రధానంగా 1965, 1971, ఆ తర్వాత కార్గిల్ వార్, ఇలాంటి పరిణామాల వల్ల మనకు పాకిస్తాన్తో సత్సంబంధాలు ఎప్పుడూ సరిగా లేవు. పైగా పాకిస్తాన్ వాళ్ళు చైనాతో టైప్ అయి 3000 కిలోమీటర్ల పొడవైన ఒక హైవే ప్రాజెక్టు చేస్తున్నారు. దీనినే వాళ్ళు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అని పేరు పెట్టుకున్నారు. అది పిఓకి మీదుగా, అంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ మీదుగా పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో ఉన్న గ్వాదర్ పోర్టు వరకు రోడ్డు వేస్తున్నారు. అంటే అరబ్, యూరప్ దేశాలకు సముద్ర మార్గాన్ని దగ్గర చేసుకునే ప్రయత్నం చైనా వాళ్ళు చేస్తున్నారు. దీంతో మన రవాణా వ్యవస్థకు ప్రత్యామ్నాయం చూసుకోవాల్సి వచ్చింది. ఈ పరిణామాలన్నీ ముందే పసిగట్టిన మన మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజ్పేయి గారు 2001లో ఇరాన్ పర్యటనకు వెళ్ళి ఆ దేశంతో ద్వైపాక్షిక ఒప్పందం చేసుకున్నారు. అప్పుడు ఆ దేశ ప్రధాని మహమ్మద్ ఖటార్. దీన్ని టెహ్రాన్ డిక్లరేషన్ అంటారు. ఏమిటి టెహ్రాన్ డిక్లరేషన్? ఇందులో చాలా అంశాలు ఉన్నాయి, కానీ ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది చాబహార్ ప్రాజెక్టు గురించి. ఇరాన్కు దక్షిణ దిశలో ఉన్న చాబహార్ ఓడరేవును ఆధునీకరిస్తారు. అందుకు అయ్యే ఖర్చు 50 నుంచి 70% వరకు మనం పెట్టాలి. ఇది మొదటి దశ. ఈ చాబహార్ పోర్టు నుంచి ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్లో ఉన్న జహడాన్ అనే పట్టణం వరకు రైల్వే లైన్ చేయటం, అది ఇంకో దశ. దీనివల్ల ఆఫ్ఘనిస్తాన్ మీదుగా సెంట్రల్ ఆసియా దేశాలకు రవాణా మార్గం సులభం అవుతుంది. అప్పుడు మనకు పాకిస్తాన్తో అవసరమే ఉండదు. 2016లో ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా టెహ్రాన్ వెళ్ళి ఈ చాబహార్ ప్రాజెక్ట్ విషయంలో ఆఫ్ఘనిస్తాన్తో కూడా కలిసి ట్రైలేటరల్ అగ్రిమెంట్ చేసుకుని వచ్చాడు.
అంటే అప్పుడు 2001లో వాజ్పేయి గారు చేసుకున్నది బైలేటరల్ అగ్రిమెంట్ అనమాట. అంటే ఓన్లీ ఇరాన్‌తో మాత్రమే. 2023లో ఒక లీగల్ ఒప్పందం కూడా జరిగిపోయింది. ఈ ఒప్పందం మరో 10 ఏళ్ల కాలానికి ఉంటుంది. ఇక రెండో విషయం ఏమంటే, మనం ఇజ్రాయెల్‌కి సపోర్ట్ చేస్తే ఇరాన్ అధీనంలో ఉన్న హార్ముజ్ జలసంధి క్లోజ్ చేస్తారు. అప్పుడు మనకు క్రూడ్ ఆయిల్ దిగుమతి పరంగా చాలా ఆర్థిక భారం పడుతుంది. అలాగే ఇరాన్ మరియు ఇండియాల మధ్య దౌత్య సంబంధాలు ఎలా ఉన్నాయి చూద్దాం. కాశ్మీర్ విషయంలో ఇరాన్ మన దేశాన్ని పెద్దగా వ్యతిరేకించలేదు, పాకిస్తాన్కు మద్దతు కూడా ఇవ్వలేదు. అది మొదటి పాయింట్. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అని ఒకటి ఉంది. దీనికి హెడ్ క్వార్టర్ చైనాలోని బీజింగ్. అలాగే ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫీస్ వచ్చేసి టాస్కెండ్లో ఉంటుంది. ఆసియాలోని 10 సభ్య దేశాల మధ్య జరిగే వాణిజ్యాలకు ఇబ్బంది లేకుండా పర్యవేక్షిస్తుంది. ఈ కూటమిలో సభ్యత్వం కోసం ఇరాన్ దరఖాస్తు చేసుకున్నప్పుడు చాలా దేశాలు వ్యతిరేకించాయి, ఎందుకంటే అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది అంటూ. అయితే ఇండియా గట్టిగా మద్దతు ఇచ్చి ఇరాన్కు మెంబర్షిప్ ఇప్పించింది. ఇప్పుడు ఈ కూటమిలో ఇరాన్తో కలిపి మొత్తం 10 దేశాలు ఉన్నాయి. అలాగే ఇందాక మనం సాంస్కృతిక పరమైనటువంటి అనుబంధం కూడా ఉంది అనుకున్నాం కదా. మన ఇండియన్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా ఇరాన్ వాళ్ళ అధికారిక భాష అయినటువంటి పెర్షియన్ లాంగ్వేజ్ని కూడా మన 9 క్లాసికల్ లాంగ్వేజెస్లో ఒకటిగా చేర్చారు. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది, నా దృష్టిలో మనం ఇరాన్కు ఎందుకు రుణపడి ఉండాలి అంటే, 1994లో మీకు గుర్తుండే ఉంటుంది, అప్పట్లో కాశ్మీర్లో బాగా టెన్షన్ ఉండింది. టెర్రరిస్ట్ కలాపాలతో కాశ్మీర్ అట్టుడికిపోతుంది. టెర్రరిజం అణచివేయడంలో భాగంగా మన సైన్యం కొన్ని చర్యలు చేపట్టింది. అప్పుడు అక్కడ హ్యూమన్ రైట్స్ ఉల్లంఘన జరుగుతోంది అంటూ పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేసింది. చాలా అరబ్ దేశాలు కూడా ఆ విషయంలో పాకిస్తాన్కు వంతపడాయి. అంత క్లిష్టమైన సమయంలో ఇరాన్ మనకు మద్దతు ఇచ్చింది. దీంతో ఇంకొన్ని దేశాలు కూడా మనకు సపోర్ట్గా నిలబడ్డాయి. ఏముంది, పాకిస్తాన్ తీర్మానం వీగిపోయింది. లేకపోతే ఈ తీర్మానం జరిగి ఉంటే, దీని ఆధారంగా సెక్యూరిటీ కౌన్సిల్ చర్యలు చేపట్టి ఉంటే ప్రపంచ దేశాల నుంచి తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు మనం ఎదుర్కోవాల్సి వచ్చేది. దానివల్ల మన ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా దిగజారి ఉండేది. ఇప్పుడు ఇజ్రాయెల్తో సంబంధాల గురించి చెప్పుకుందాం. ఇందాక చెప్పుకున్నట్టు 1950లో మనం ఆ దేశాన్ని అధికారికంగా గుర్తించాం. 1951లో బాంబేలో ఇమిగ్రేషన్ ఆఫీసు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అయితే దాదాపు 40 ఏళ్లకు 1992లో ఇజ్రాయెల్ ఎంబసీ ఏర్పాటైన తర్వాత మాత్రమే దౌత్య సంబంధాలు పూర్తి స్థాయిలో ఏర్పడ్డాయి. దీనికి సంబంధించి 2022లో 30 ఇయర్స్ సెలబ్రేషన్స్ కూడా రెండు దేశాల్లో వైభవంగా జరుపుకున్నారు. 2015లో అప్పటి మన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు ఇజ్రాయెల్ వెళ్తే, 2016లో ఆ దేశ ప్రెసిడెంట్ రివిలియన్ మన దేశం వచ్చారు. అలాగే 2017లో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఇజ్రాయెల్ వెళ్ళారు. 2018లో అక్కడి ప్రధాని నెతన్యాహు ఇండియా వచ్చారు. అంతేకాకుండా విదేశాంగ, రక్షణ శాఖ మంత్రిత్వ స్థాయిలో కూడా రాకపోకలు జరుగుతూ వస్తున్నాయి. దౌత్య సంబంధాలు కూడా వేగంగా పెరుగుతూ వచ్చాయి. లేటెస్ట్గా ఏమిటంటే 2023లో ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఎలీ కోహిన్ ఇండియా వచ్చారు. అప్పుడు పలు ఒప్పందాలు జరిగాయి. ముఖ్యంగా వ్యవసాయం, జలవనరుల వినియోగంపై టెక్నాలజీ ఇచ్చిపుచ్చుకోవడం, టెర్రరిజం అణచివేత, డిఫెన్స్ వంటి రంగాల్లో ఈ ఒప్పందం చేసుకున్నారు. 1992లో అంటే దౌత్య సంబంధాలు మొదలైన సంవత్సరం $200 మిలియన్ మేరకు ఉన్న వాణిజ్యం ఇప్పుడు ఈ 30 ఏళ్ల కాలంలో $10.77 బిలియన్ పెరిగిపోయింది. ముఖ్యంగా వజ్రాలు, పెట్రో ఉత్పత్తులు, కెమికల్స్, మెడికల్ ఎక్విప్మెంట్, ఆయుధాలు, ఇలా కీలకమైన వాణిజ్యం నడుస్తుంది. మన ఐఐటీల ఆధునీకరణ అంశంపై కూడా ఈ మధ్య ఇజ్రాయెల్ సహకారం తీసుకుంటున్నాం. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే డిఫెన్స్ రంగం. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన అంశమే ఇది కదా. ఐఎన్ఎస్ తరంగిణి పేరు విన్నారా? ఇది మన యుద్ధ నౌక, ప్రధానంగా ట్రైనింగ్ షిప్ అనమాట. ఈ నౌకను 2018లో ఇజ్రాయెల్ వాళ్ళు హైఫా పోర్టులో ఉంచుకొని
మన నౌకాదళానికి శిక్షణ ఇచ్చారు. ఆ హైఫా పోర్టు కూడా మన అదానీ కంపెనీ ఆధ్వర్యంలో ఉంది అనుకోండి, అది వేరే సంగతి. 2021లో ఇజ్రాయెల్ నిర్వహించే బ్లూ ఫ్లాగ్ కార్యక్రమం. బ్లూ ఫ్లాగ్ అంటే ఏమో కాదు, మనము రిపబ్లిక్ ఉత్సవాల్లో భాగంగా యుద్ధ విమానాల ప్రదర్శన చేస్తుంటాం కదా, అలాంటిది అనమాట. అందులో మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా పాల్గొంది. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది, మొన్న జరిగిన పాకిస్తాన్ యుద్ధంలో ఇజ్రాయెల్ నైతిక మద్దతు ఇచ్చింది. ఇజ్రాయెల్ సరఫరా చేసిన ఆయుధాలు, అందించిన టెక్నాలజీ మనకు చాలా ఉపయోగపడింది. ఈ కారణాల వల్ల మనం ఇజ్రాయెల్ను వదులుకోలేము. మొత్తం విన్నారు కదా. ఇప్పుడు చెప్పండి, మనం ఏ దేశానికి మద్దతు ఇవ్వాలి? ఇరాన్కి ఇద్దామంటారా, లేక ఇజ్రాయెల్కా? కాబట్టి మతపరంగాను ఇతర భావోద్వేగాల పరంగాను కాకుండా వాస్తవాలు విశ్లేషించుకుంటే మనం ఎందుకు తటస్థంగా ఉన్నాము, ఎందుకు ఉండాల్సి వస్తుంది బోధపడుతుంది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకో వీడియోలో మరిన్ని విశేషాలతో కలుద్దాం. ప్రస్తుతానికి మీ కాశీపురం ప్రభాకర్ రెడ్డి.